నమస్తే కాకా, ఎట్లున్నారు అందరూ? పొద్దు పొద్దునే నేను విష్ణుగాడు అయితే ఆకలి అవుతుందని జానీబాయ్ హోటల్ కి అయితే వచ్చినాము. ఇది మా చింతల్లో హిడెన్ స్పాట్ అన్నమాట. ఇంత చిన్న హోటల్లో పూరి ఒకటే దొరుకుతది, కానీ ఆ పూరి కోసం పూరలందరూ ఎగబడుకుంటూ అయితే వస్తారు. అక్కడ నుంచి హాస్పిటల్ కి అయితే వచ్చినాము. మనం డిశ్చార్జ్ చేస్తారంటే ఈ రోజుకి 3 days అయితే అవుతుంది, కానీ హాస్పిటల్ లో అయితే లట్టడేసిండు బిల్లు. ఇంట్లో ₹1,00,000 బొక్క పెట్టి ఎట్లా నవ్వుతుండు సిగ్గు లేకుండా. ఆడ మీద హాస్పిటల్ నుంచి అయితే మమ్మల్ని తొంగి తొంగి చూస్తుండు బయటికి. రోజులు హాస్పిటల్లో ఉండేసరికి పిచ్చి లేసిపోయింది మనకైతే. ఇక బిల్లు సెటిల్మెంట్ చేసుకుని నర్సు దగ్గరికి అయితే వచ్చేసినాము. బాబుకి ఎన్ని దెబ్బలు తాకినా సోకులు అయితే తగ్గవు. ఎక్కించుకొని ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసినాము. అందరం ఫ్రెండ్స్ ఉన్నాము, లంచ్ టైం అవుతుంది అని చెప్పి మండికి అయితే వచ్చేసినాం. మేము వచ్చింది అయితే చిరాగ్ మండి. ఇది చాలా బాగుంటది మండి. ఇక్కడ తినేసి చేసేపు టైం పాస్ అయితే చేసినాం మండిలా. అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసిన. ఇంటికి రాగానే మొత్తం సంత సంత అవుతుండే. అంతా ఆగమాగం అవుతుంది. 2 నిమిషాలు ఏం అర్థం కాలే నాకు. ఎల్లుండి మా ఇంట్లో అయితే పూజ ఉంది, దానికి రిటర్న్ గిఫ్ట్స్ అంట ఇవన్నీ. అట్లానే రాఘవన్ వచ్చిందని చెప్పి తిన్నికైతే వెళ్ళిపోయినాం. మా చింతల్లో సహారా రెస్టారెంట్ అంటే తెలివడం ఉన్నాడు, ఆడ తినేసి ఇంటికైతే వచ్చేసినాము. ఇలాంటి ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.